ఇక నిన్న నందినగర్ కేసీఆర్ నివాసంలో సుమారు 5 గంటల పాటు సిట్ విచారణ జరిగింది. సిట్ విచారణలో 5 గంటలు కేసీఆర్ ఆ విచారణకు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. తర్వాత గులాబీ శ్రేణులు అందరూ నందినగర్ నివాసానికి ఇంటికెళ్ళి అందరికీ అభివాదం తెలిపినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు, తర్వాత రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పేసి ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు ఖండించినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఎవరికి రామ్ చరణ్కి వారసుడు వచ్చారని తమ అభిమానులంతా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి. మిత్రులారా, ఇలా ఉన్నాయి తెలంగాణలోని వాతావరణ పరిస్థితులు, రాజకీయాలు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఏ పత్రిక ఏమేమి రాసుకొచ్చిందో తెలుసుకునే కంటే ముందు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మిత్రులారా, మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి, కామెంట్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని.